మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యావత్ రాష్ట్రంలో మేము వచ్చిందనో వెన్నుపోటు దినం పాటిస్తూ ఉన్నాము. ఈరోజు మొత్తం జిల్లా కేంద్రాల్లో కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలోని ప్రతి చోట కూడా యావత్ రాష్ట్రంలో వచ్చిందనో ఈ దినం పాటిస్తున్నాము. ప్రతి విలేజెస్ నుండి మన మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా మేము సబ్ కలెక్టర్ ఆఫీస్లో వచ్చేందును మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇన్ని దినాలు ఈ గవర్నమెంట్లో ఉండే ల్యాప్సెస్ అన్ని హైలైట్ చేస్తూ ఇవన్నీ రెక్టిఫై చేయాలా, మేమంతా ప్రజల కోసం ఇవంతా ఇస్తున్నాము కాబట్టి అంతా మీరు రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చేందును ఒక అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. మాతో పాటు మన మేడం కూడా మా శ్యామలమ్మ మేడము, మనుజ మేడము, మళ్ళీ అందరూ కన్వీనర్లు, మండలం నుండి ప్రతి ఒక్కరు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, క్యాడర్, మళ్ళీ చాలామంది ప్రజలు కూడా చాలామంది ఈ గవర్నమెంట్ బాధితులు కూడా ఇక్కడ వచ్చేస్తున్నాను మేమందరూ కలిసి ఈరోజు ఇచ్చాం. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ రోజు వచ్చిందో మనకు ఒక డార్క్ డేగా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రజలు వచ్చిందో కొంచెం ఏమారి ఆశపడి ఏదో ఈ గవర్నమెంట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్కి ఓటేసింటే ఈరోజు అన్ని విధాల్లో అన్ని రంగాల్లో కూడా దీంట్లో కూడా దీనికి ఇది ఫెయిల్యూర్ అయిపోయింది. మన ఎగ్జాంపుల్ ఎత్తుకోండి, ఈవెన్ లాస్ట్కు ఏ రంగంలో కూడా ఎత్తుకోండి, ఈవెన్ టెంపుల్స్లో కూడా మన వీళ్ళ రాజకీయ కక్షతో అతి పవిత్రమైన లడ్డూని కూడా అపవిత్రం చేసేదానికి వీళ్ళందరూ దాన్ని కూడా రాజకీయాలు చేశారు. ఎక్కడ చూసినా ఆడవారి మీద కానీ పిల్లల మీద కానీ అఘాయిత్యాలు పడిపడినాయి. క్రైమ్ రేట్ పెరిగింది. అదేవిధంగా వీళ్ళు వచ్చి 100 రోజులు అయిపోతానే మేము వచ్చిందను గంజాయిను మేము స్టాప్ చేపిస్తామని కూడా వార్త చేసినారు. అది కూడా ఏం లేదు, అది కూడా కేసులు ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ ఎక్కువ వచ్చింది. ఈ గవర్నమెంట్ పెరుగుతూ ఉండేది ఏమంటే సారాయి బాగా పెరిగింది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందనో తాగి మత్తులో ఉన్నారు. ఇంత మత్తులో ఉంటే కూడా ఆదాయం మటుకు కిందికి పడిపోయింది. ఈ డబ్బు ఎక్కడికి పోతా ఉండేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇసుక కూడా లిబరల్ చేసినారు, ఇసుక కూడా అందరు చేసినారు. కానీ మన ఆదాయాలు మటుకు కిందికి పడిపోయినాయి. అన్ని రంగాల్లో కూడా ఈ గవర్నమెంట్ టోటలీ ఫెయిల్యూర్ అయింది. వీళ్ళకి యాక్చువల్లీ వచ్చిందో ఈ గవర్నమెంట్ మనుగడ సాగించడానికి కూడా వీల్లేదు. ఇదే కానీ ప్రజలకు ఈరోజు కాల్ బ్యాక్ అధికారం ఉండింటే ఖచ్చితంగా ప్రజలు ఆ ఆప్షన్ తీసుకొని ఈ గవర్నమెంట్ గద్దె దించేదాన్ని కూడా ఇరికిపోయిండే వాళ్ళు కాదు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కరోనా వచ్చింది. కరోనా పీరియడ్లో కూడా 2 సంవత్సరాలు ఆయన కష్టపడి ప్రజలకు పోషించినాడు. ఏ పని లేకుండా కూడా ఇంటి దగ్గరికి చేసినారు. వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా టోటల్ ఫెయిల్యూర్ చేసినారు. ఉండే ఉద్యోగాలు కూడా ఊడగొట్టేసి ఈవెన్ వాలంటీర్స్ కూడా తీసేశారు. అదేవిధంగా రేషన్ ఇవి బండ్లు కూడా పోతా ఉన్నాయి, దాంట్లో ఉండే పనిచేసే వాళ్ళకి తీసేశారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేస్తూ ఉన్నారు. అదేవిధంగా బివరేజెస్లో కూడా చాలా మందికి ఉద్యోగాలు తీసేసినారు. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. అందువల్ల ఫీజు రీంబర్స్మెంట్ కూడా టయానికి ఇవ్వలేదు. ఫ్రీ విలేజ్ బస్సులు అన్నారు. ఏ రకంగా కూడా వీళ్ళు ఏమి ప్రజలకు చేసినది కాదు. వీళ్ళకి వచ్చిందో మేము కేవలం నిద్ర లేపల్లా అనే ఉద్దేశంతో ప్రజలకు కూడా చాలా చైతన్యం వచ్చింది. ఈ రోజు కూడా చాలా మంది కేసులు పెడతా ఉన్నారు. మీ రేషన్ షాపులు మీరు కానీ ఆ సమ్మెలో పాల్గొంటే మీరు కానీ ఈ దీంట్లో వెన్నుపోటు దినంలో పాటించారంటే మీరు పోయినారంటే మీకు రేషన్ కార్డు తీసేస్తాము అని చెప్పి అక్కడ ఉండే లోకల్ నాయకులు కూడా భయపెట్టింటే కూడా ఇంత భారీగా జనాలు ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేశారు. మేము రైతులు కూడా టోటల్ ఫెయిల్యూర్. రైతులు కూడా చాలా బాధలో ఉన్నారు. వాళ్ళకి వచ్చిందను ఇది టమాటా రైతులు ఈ రోజు ఇప్పటికీ కొంచెం రేట్లు పుంజుకుంటూ ఉండే కానీ టోటల్ టమాటా రేట్లు కూడా అవి అయిపోయినారు. ఫర్టిలైజర్ షాపు కూడా ఫర్టిలైజర్స్ కూడా విపరీతమైన రేట్లు, పెస్టిసైడ్స్ కూడా విపరీతమైన రేట్లు. అదేవిధంగా మామిడికాయల రేట్లు కూడా అవుట్ అయిపోయినాయి. రైతులందరూ బాధలో ఉన్నారు. ఎవరు కూడా ఏ తరగతి వాళ్ళు కూడా ఎవరు కూడా దీంట్లో సంతోషంగా లేరు. కాబట్టి ఒకటే మేము కోరుకుంటా ఉన్నాం, ఇప్పటికైనా ఎవరు మేల్కొని, మాకైతే నమ్మకం లేదు కానీ మీకు మేల్కొనే ఉద్దేశంతో ప్రజలకు మీకు మేము మేల్కొని ఇస్తామని చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పని ఇది ప్లానింగ్ పెట్టినాము. ఈ రకంగా అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. ఇప్పటికైనా మేము కోరుకునేది ఒకటే, ఈ రోజుకైనా మీరు మేలుకొని ఖచ్చితంగా వీరికి వచ్చిందనో ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలా. మీ హీరోయిజం అనేది కడపలో మహానాడు పెట్టి కాదు హీరోయిజము. మీరు ఈ 6 మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ ఉపయోగించి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి మీరు వస్తే మేము కూడా మిమ్మల్ని హీరో నొక్కుంటాం. అప్పటి వరకు ఖచ్చితంగా ఇప్పుడు ఇదంతా మేము చూపిస్తున్నాం ప్రజలకు, మీ ఫెయిల్యూర్స్ అన్ని చూపిస్తున్నాం. ఇదే ధోరణిలో నిద్రావస్థలో కానీ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ఫర్దర్ కూడా మేము రకరకాల ఇది పెట్టేసి మేము పోరాటాలు చేయడానికి కూడా తయారమని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు అయితే శ్యామల మేడం గారు అయితే మదనపల్లికి అయితే విచ్చేశారు. సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అనేది ఆ మేడం గారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఫైన్. ముఖ్యంగా మదనపల్లికి వచ్చినందుకు స్వాగతం. అలాగే ఎలా ఉంది మేడం మదనపల్లి మొదటిసారి కాదు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మదనపల్లి రావడం మొదటిసారి. ఒక మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి జరిగినటువంటి మోసానికి బాధపడుతూ అయ్యో మళ్ళీ మోసపోయామే
సరే ఈసారన్నా చేస్తారేమో అని నమ్మినటువంటి రాష్ట్ర ప్రజలకి మళ్ళీ వెన్నుపోటే దిక్కైంది. మళ్ళీ వెన్నుపోటే చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున వాళ్ళు చేసినటువంటి అన్యాయాలని గొంతెత్తి ప్రశ్నిస్తూ కూటమి నాయకుల్ని, అంటే వాళ్ళు ఇచ్చిన హామీలకి నేను వకాల్తా, నేనుండి చూసుకుంటాను అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మన పీపీపీ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయన కూడా ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. సో మరి ఎందుకు అలాంటి ఒక పరిస్థితిలోకి ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయింది? ఎందుకు ఇలా పదే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4సారి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు గురించి ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమమే ఈ వెన్నుపోటు దినం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ప్రతి జిల్లాలో కూడా, ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా పెద్ద ఎత్తున ఈ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగానే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మదనపల్లిలో నిసార్ అహ్మద్ అన్న పిలుపు మేరకు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇదే వెన్నుపోటు డే అనే దాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ప్రజల్లోకి? ఇలా ప్రశ్నిస్తూ ఉంటాము, ప్రజలు తెలుసుకుంటున్నారు. సంవత్సర కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళని నమ్మకూడదు అనేటువంటి ఒక స్టాండ్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వచ్చేసారు. వీళ్ళు ఎంతమందితో కలిసి వచ్చినా, ఎన్ని హామీలు ఇచ్చినా చెప్పినవేవి చేయరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అయ్యే పనులు మాత్రమే హామీలుగా చెప్తారు, అయ్యే పనులు మాత్రమే మేనిఫెస్టోలో ఉంటాయి. ఆ మేనిఫెస్టోని ఎంతో పవిత్రంగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్న విషయం ప్రజలకి క్రిస్టల్ క్లియర్ గా ఈ సంవత్సర కాలంలో అర్థమైంది. ఖచ్చితంగా మేము నిర్మూలించక్కర్లేదు, వాళ్లే నిర్మూలిస్తారు ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని. ముఖ్యంగా చూసుకోవాలంటే మేడం, ఈ గత 2 రోజుల క్రితం అయితే మహానాడు అయితే గొప్ప సక్సెస్ అయిందని ప్రజలు అంటున్నారు, ప్లస్ వాళ్ళ కూటమి కూడా అంటుంది. సో దీనికి మీరు ఎలా స్పందిస్తారు? చాలా సక్సెస్ అయిందండి. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో అమలైన ఒకే ఒక్క పథకం ఫ్రీ బస్సు మహానాడుకి. ఈ సంవత్సరంలో అందరినీ ఫ్రీ బస్ ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఒకే ఒక్క పథకం అమలైంది నాకు తెలిసి, చాలా సక్సెస్ఫుల్ అక్కడ. అలాగే మహిళల్ని ఫోన్ చేసి బెదిరించి, మీకు డ్వాక్రా రుణాలు రాకుండా చేస్తాము అని చెప్పి బెదిరించి భయపెట్టి మహానాడుకు పిలిపించుకోవడంలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు గొంతెత్తి చెప్పడంలో వాళ్ళు సక్సెస్ అయ్యాం అనుకుంటున్నారు, కానీ ప్రజలు అవేవి నమ్మలేదన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. మహానాడు కడపలో చేసేసాము అంటే నాకు ఒకటే విషయం అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయం లేకపోతే కడపనే ఎంచుకున్నారు వాళ్ళ మహానాడుని చేయడానికి. అంటే ఆయన అంటే ఆ భయం ఉంది, మాకు మీరంటే భయం లేదు అనేదో చెప్పుకోవడానికి మహానాడు చేసినట్టుగా ఉంది అక్కడ. కానీ అది నిజంగా జరిగినటువంటి మహానాడు కాదు. వెన్నుపోటు దినం రోజున చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు చేసిన ఆ దగనాడు. ప్రజల పక్షాన నిలబడి ప్రజా నేతగా ఎప్పుడూ కొనియాడబడినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ, ఆయన అమలుపరిచినటువంటి సంక్షేమం కానీ, ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ అది ఎవరి వల్ల సాధ్యం కాదు అని నిరూపించిన ఈ కూటమి నేతలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. థ్యాంక్ యూ మేడం.